జనసేన పార్టీ ప్రచారం కోసం 20 కార్లని కొన్నారట సుధీర్. మొత్తానికి రోజా అయితే షాక్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి విషయంలో సుడిగాలి సుధీర్ ముందుకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం ఈ విషయాలు తెలిసి అంతా కూడా ఒక్కసారిగా షాక్‌లో ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు వైరల్ అవుతోంది. సుడిగాలి సుధీర్ ప్రస్తుతం జనసేన పార్టీ కోసం 20 కార్లని కొన్నారట. దీనికోసం ఆయనకి భారీగానే ఖర్చయినట్టుగా తెలుస్తోంది. సో, ప్రస్తుతం ప్రచారానికి సంబంధించి జనసేన కోసం ఎంతోమంది ముందుకొస్తున్నారు. అందులోనూ సుడిగాలి సుధీర్ అయితే తనకి పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానం. తర్వాత మరి వాటికి సంబంధించిన ఏదో ఒక రీసేల్ చేయడమో, ఏదైనా ఒకటి చేయాలి. కానీ ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రచారానికి సంబంధించి వెహికల్స్ లేవని, ప్రచారానికి ఏ రకంగానూ ఇన్ఫర్మేషన్ లేదని, మరి ఈ రకంగా లేదు, ఆ రకంగా లేదు అంటూ చాలా ఇబ్బంది పెట్టారు గతంలో. అందుకే ఇప్పుడు ఏకంగా ఎవరి యొక్క సహకారం అవసరం లేదు. ఏ ఫ్రీ వెహికల్స్ యొక్క సర్వీసు తేవలేదు. అవసరం లేదు. కాబట్టే ఇప్పుడు 20 కార్లని సుధీర్ కొన్నారట. అసలు జనసేనకి రావడమే కాదు, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుధీర్ ఈ కార్లు కొని జనసేనకివ్వడం ఎందుకు? తన పనేదో తను చూసుకోవచ్చు గదా! అని రోజా షాక్ అవుతోంది. 'జబర్దస్త్‌లో' ఉన్నంత వరకు రోజమ్మ చెప్పిన మాట విన్న సుధీర్, తర్వాత ఇప్పుడు ఎవరి మాట వినడం లేదు. తనకు నచ్చింది తను చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్‌కి కూడా సపోర్ట్ చేయొద్దు, జనసేనకి రావద్దు అంటే ఆయన వింటారా? తను అనుకున్నది తనకి సంబంధించినటువంటి నాయకుడిని గెలిపించుకోవడం కోసం సుధీర్ ఇంతే కాదు ఇంకెంతైనా చేయడానికి సిద్ధం అంటున్నారు.